ఉగ్రవాదులు అనే పేరు వినబడితే ముస్లింల పేరు వస్తుంది బయటికి. ప్రవక్త మిషన్ కూడా నడిచింది. ఆ మిషన్ నేను ఫాలో అవ్వాలి. ఉగ్రవాదాన్ని ఈ యొక్క ఖురాన్ అనేటువంటిది పెంచి పోషిస్తుంది అనేటువంటి ఒక భావన ఉంది ప్రతి ఒక్కరిలో. ప్రతి గ్రంథానికి ఒక నేపథ్యం ఉంటుంది. ఈ టెర్రరిస్ట్ కార్యక్రమాల్లో ముస్లింలు ఫోకస్ అవ్వడానికి ఖురాన్ చదువుకున్న వ్యక్తులే ఉగ్రవాదులుగా తయారవుతున్నారు. ఏ దేశంలో అలజడి సృష్టించాలన్నా ఈ ఉగ్రవాద చర్యల్లో పాల్గొనడం జరుగుతుంది. అధ్యాయం 9 111వ వాక్యంలో చంపడం చావడం ముస్లింలకు ధర్మకార్యం అనేటువంటిది ఒక వాక్యం ఉంది. దానిపైన మీరేమంటారు? ధర్మ సంస్థాపనార్థం ఖచ్చితంగా వారిని అంతమొందించాలి. ఆ ఖురాన్ల నుంచి ఆ పదాలను తొలగించవచ్చు కదా. తొలగించవలసిన అవసరం లేదు. ఈ సామాన్య ముస్లింలకు సంబంధించింది కాదు. ఇప్పుడు సామాన్య ముస్లింలకు ఖురాన్ అవసరం లేదంటారా? ప్రాఫెట్ ముహమ్మద్ ఆయన ఒక మానవుడు, దేవత కాదు. ఇతరులు మత మార్పిడి స్వీకరిస్తే, నమాజును చేస్తే, ఇస్లాంను స్వీకరిస్తే వాళ్ళని వదిలేయండి చంపకుండా. ఆ ప్రవక్త సంబంధించిన భాగం అయితే ఏదైతే ఉందో అది మాకు సంబంధం లేదు. G7 మీడియా నెట్వర్క్ మీ డిజిటల్ మీడియా భాగస్వామి. నమస్తే అండి, నా పేరు తిరుపతి రెడ్డి. నేను సనాతన ధర్మ ప్రచార పరిషత్ తెలంగాణ చైర్మన్ని. ప్రస్తుతానికి ప్రపంచంలో ఎక్కడ చూసినా ఉగ్రవాదం అనేటువంటిది పెరిగిపోతుంది. ఈ ఉగ్రవాదుల్లో 99.9% ముస్లింలే ఉన్నారనేటువంటిది మనందరి భావన. అది నిజం కూడా. అంటే ముస్లింలు అనేటువంటి వాళ్ళు నిజంగానే ఈ యొక్క ఉగ్రవాదులుగా తయారు కావడానికి ఎవరు ప్రోత్సహిస్తున్నాడు? ఖురాన్ ప్రోత్సహిస్తుందా? మత గురువులు ప్రోత్సహిస్తున్నారా? ఇంకెక్కడన్నా లోపాలు ఉన్నాయనేటువంటి ఒక ఉద్దేశంతో ధర్మ సంస్థాపన దాంట్లో భాగంగా ఈరోజు దానిపైన, ఈ అంశాలపైన చర్చించడానికి, అంటే ఖురాన్ అనేటువంటిది ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది, అంటే ఖురాన్ అనేటువంటిది ఉగ్రవాదులను పెంచి పోషించే రకంగా తయారు చేస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని చేసే ఉద్దేశంతో మనం ఇక్కడికి కూర్చోవడం జరిగింది. మనతో పాటు ముస్తాక్ అహ్మద్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. అయితే చాలామంది ఇప్పటికీ మనం చూస్తున్నాం, ప్రపంచంలో కానీ, భారతదేశంలో కానీ, తెలంగాణలో కానీ, ఎక్కడ చూసినా, ఈ రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కూడా ఉగ్రవాదులు అనే పేరు వినబడితే నిన్న చూసాం, ముస్లింల పేరు వస్తుంది బయటికి. నేను ముస్లింలు అంటే ఏదో ద్వేషంతో నేను చెప్పట్లేదు. ముస్లింల పేర్లు నిజంగానే వస్తున్నాయి. ఈ ముస్లింలు చదువుకున్న ముస్లింలు, అంటే ఖురాన్ని చదువుకున్న ముస్లింలు, ఖురాన్ చదవనటువంటి ముస్లింలు రెండుగా విడగొడితే, ఖురాన్ ఎవరైతే చదవకుండా పల్లెటూరులో వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారో వాళ్ళు ఇతర జనాలతో బాగానే ఉన్నారు. కానీ ఎవడైతే బాగా చదువుకున్నాడో, ఖురాన్ని ప్రతిరోజు బట్టి చదువుకున్నాడో, 5 పూటల నమాజ్ చేస్తున్నాడో వాడు మాత్రమే ఉగ్రవాదులుగా తయారయ్యిండ్రు అనేటువంటిది మనం చూస్తున్నటువంటిది, వింటున్నటువంటి విషయాలు. నిజంగానే ఉగ్రవాదాన్ని ఈ యొక్క ఖురాన్ అనేటువంటిది పెంచి పోషిస్తుంది అనేటువంటి ఒక భావన ఉంది ప్రతి ఒక్కరిలో. ఆ భావన నాలో కూడా ఉంది. ఆ భావనని నేను తెలుసుకోవడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను. దీనిపైన మీ యొక్క ఉద్దేశం ఏంది, మీ యొక్క అభిప్రాయం ఏంది, మీరు మాకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. తప్పకుండా, చాలా సంతోషం. మిత్రమా, చూడండి, ఈరోజు ఏదైతే ప్రచారం బయట జరుగుతుందో ఈ ప్రచారాలకు అనేక కారణాలు ఉన్నాయి. ఇది కేవలం ముస్లింలకు, ఇస్లాంలకు వ్యతిరేకమే కాదు. చాలామంది కొన్ని కొన్ని కులాలకి వ్యతిరేకంగా ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. కొన్ని మతాలకు వ్యతిరేకంగా కూడా ప్రచారాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈ ప్రచారం జరుగుతుంది. ఓకే. అయితే మీరు ఒక సూటైన ప్రశ్న అడిగింది ఏంటంటే, ఖురాన్ ఉగ్రవాదాన్ని బోధిస్తుందా అనేది ప్రధానమైన ప్రశ్నగా నేను తీసుకుంటున్నాను ఇక్కడ. దీనికి ఒక మాటలో చెప్పాలంటే, ఖురాన్ ఉగ్రవాదాన్ని బోధించడం లేదు, శాంతి సామరస్యాన్ని మాత్రమే బోధిస్తుంది. ఇది చాలా స్పష్టమైన విషయం. నిజంగా గత ముస్లింల చరిత్ర చూసినా, ప్రస్తుతం ముస్లింలు మనం చూసినా కూడా ఇది కేవలం ఒక ప్రచారంగా మనకు అనిపిస్తుంది తప్ప యథార్థంగా ఇస్లాం అంటే ఖురాన్ ఉగ్రవాదాన్ని బోధించడం లేదు అనేది చాలా క్లియర్ విషయం ఇది. ఓకే సార్, మీరు ఇప్పుడు
ఖురాన్ అనేటువంటిది శాంతి, సామరస్యం బోధిస్తుంది అంటున్నారు. నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. కానీ నేనేం అడుగుతున్నానంటే, ఈ శాంతి, సామరస్యం బోధించేటువంటి ఖురాన్ చదువుకున్న వ్యక్తులే ఉగ్రవాదులుగా తయారవుతున్నారు. ఆ ఉగ్రవాదులుగా తయారు కావడానికి కారణాలేమంటారు మీరు? చూడండి, ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా మనం చూసినప్పుడు కొన్ని ఏమంటారు, గ్లోబల్‌గా జరిగేటువంటి కొన్ని పొలిటికల్ విధానాలున్నాయి. దాన్ని జియో పాలిటిక్స్ అని మనం అంటున్నాం. రైట్? జియో పాలిటిక్స్‌లో భాగంగా యూరోపు, అమెరికా దేశాలు, నాటో ఆధారంగా వారు ఒక ప్రత్యేకమైనటువంటి మిషన్ నడుపుతున్నారు. అది మనకు అర్థం కావాలి. అప్పుడు గాని ముస్లింలు ఉగ్రవాదంలో ఎందుకున్నారు అనే ప్రశ్నకు సమాధానం మనకు రాదు. ఓకే. మొట్టమొదటిది 1979కి మనం వెళ్ళినప్పుడు రష్యా ఆఫ్ఘనిస్తాన్‌ను క్యాప్చర్ చేస్తుంది. ఓకే. అప్పటికి కోల్డ్ వార్ జరుగుతుంది. అమెరికా, రష్యాకి కోల్డ్ వార్ జరుగుతుంది. రెండే ప్రధాన దేశాలుగా ఉండేవి. సోవియట్ రష్యా అంటారు అప్పుడు. సోవియట్ ల్యాండ్. ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్‌ని రష్యా ఆక్యుపై చేసిందో, అప్పుడు సహజంగా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు రష్యాకు వ్యతిరేకంగా స్వాతంత్ర పోరాటం ప్రారంభిస్తారు. అయితే రష్యాని ఎలాగైనా కొలాప్స్ చేయాలి అనేటువంటి కంకణం కట్టుకొని అమెరికా ముందు నుంచి ఉంది. అప్పుడు అమెరికా ఏం చేసింది, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి మేము మీకు ఆయుధ సహకారం చేస్తాము, తర్వాత సాయుధ శిక్షణ కూడా ఇస్తాము, సైనిక శిక్షణ ఇస్తామని చెప్పేసి వాళ్ళు అప్పుడు చాలా భారీ ఎత్తున ఆఫ్ఘనీలను రిక్రూట్ చేయటం జరిగింది. సైనిక శిక్షణ ఇవ్వటం జరిగింది. చాలా ఇతర ప్రపంచ దేశాల నుండి కూడా ముస్లింలు అక్కడ వెళ్లారు. ఒక ఇస్లామీ దేశానికి వ్యతిరేకంగా మరి వాళ్ళు రష్యా చేసినటువంటి దుశ్చర్యకు వ్యతిరేకంగా పోరాడాలనేటువంటి ఉద్దేశంతో వెళ్లారు. వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారు. అప్పుడు వాళ్ళు అక్కడ తాలిబాన్ అనేటువంటి గ్రూప్ అప్పుడే తయారైంది. తాలిబాన్. తాలిబాన్ అనే పదానికి అర్థం విద్యార్థులు అని. అప్పుడు వాళ్ళకి ఆ శిక్షణ ఇవ్వడం, ఆ శిక్షణ వాళ్ళు తీసుకొని రష్యాతో పోరాడటం, ఆ విపరీతమైన పోరాటం ఏదైతే సాగిందో దాని పర్యవసానంగా రష్యా కూడా కొలాప్స్ అయిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ నుండి రష్యా వెనక్కి వెళ్ళిపోవటమే కాకుండా రష్యా కొలాప్స్ కూడా అయిపోయింది. ఇదొక సంఘటన. అయితే అప్పుడు చాలా విపరీతంగా ఈ తాలిబాన్ అనేటువంటి గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని అమెరికన్స్ ఏం ప్రచారం చేశారంటే వీళ్ళు ఇస్లాం ముజాహిదీన్లు అన్నారు. ఎప్పుడైతే తమ పని అయిపోయిందో ఆ తరువాత వీళ్ళని ఇస్లాం ఉగ్రవాదులు అనేటువంటి ప్రచారం వాళ్ళు మొదలెట్టారు. ఇక అక్కడి నుండి ఎప్పుడైతే వీళ్ళు ఖాళీ అయిపోయారో వీళ్ళని తమ ఆశయాలు సాధించుకోవడానికి, అంటే అమెరికా, ఈ నాటో దేశాలు తమ రాజకీయ ఆశయాలు లేక తమ రాజ్య విస్తీర్ణను సాధించడానికి వాళ్ళు ఏం చేశారంటే ఈ తాలిబాన్స్ని ఏంటంటే ఉపయోగించుకోవడం మొదలెట్టారు. ఏ దేశంలో అలజడి సృష్టించాలన్నా, ఏ దేశాన్నైనా తమ వైపునకు తప్పై పడేటట్టు చేసుకోవాలన్నా ఈ తాలిబాన్స్ని వాళ్ళు ఉపయోగించుకోవడం మొదలెట్టారు. ఆ క్రమంలో ముస్లింలు అధిక శాతంగా ఏంటంటే ఈ ఉగ్రవాద చర్యల్లో పాల్గొనడం జరుగుతుంది ఒకటి. అదే క్రమంలో ఈ అమెరికా మరియు యూరప్ దేశాలు ఆయిల్ ఉన్నటువంటి దేశాల్ని కబళించేటువంటి కార్యక్రమం ప్రారంభించారు. దానికి సంబంధించి ఇటు ఇరాక్పై దాడి, ఇరాక్ని దురాక్రమణ చేశారు. ఇరాక్ ఈ ఆయిల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిపై పూర్తిగా ఆధిపత్యం సాధించడం కోసం వాళ్ళు ప్రయత్నం చేశారు. అలాగే సిరియా, అలాగే ఇతర దేశాలు. ఇలా ఒక్కొక్క ముస్లిం దేశం ఎక్కడైతే వనరులు ఉన్నాయో ఆ దేశాల్ని వశం చేసుకునేటువంటి ఒక ప్రక్రియను వాళ్ళు ప్రారంభించినప్పుడు ఈ తాలిబాన్ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఇవి తిరుగుబాటు చేయడం మొదలెట్టాయి వాళ్ళ మీద. ఇప్పుడు తాలిబాన్ల వ్యవహారం ఎంతవరకు వెళ్ళిందంటే వీళ్ళు ముస్లింల చేతి నుండి కూడా బయటకు పోయి కేవలం వాళ్ళ చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయారన్న కూడా ఆశ్చర్యం లేని పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. ఆ క్రమంలోనే ముస్లింలు ఎక్కువ ఫోకస్ అవుతున్నారు. ఈ టెర్రరిస్ట్ కార్యక్రమాల్లో ముస్లింలు ఫోకస్ అవడానికి ఇది ప్రధానమైన కారణం. ఇప్పుడు పెద్ద పెద్ద చదువులు చదువుకున్న విద్యార్థులు కూడా మనము మన విద్యా వ్యవస్థలో లేక ప్రతి గ్రంథంలో ఉమ్, మనం ఏదైతే దేశంలో పుట్టామో, ఏదైతే ప్రాంతంలో పుట్టామో, ఉమ్, ఖురాన్ ప్రకారమే అనుకోండి. ఖురాన్ ప్రకారము ఈ దేశంలో నేను పుట్టాను. ఈ దేశంలో, ఈ దేశం పైన నేను కక్ష సాధింపు చర్యలు చేయాలి అనేటువంటి అంశాలేమన్నా అందులో ఉన్నాయా? ఓకే. చూడండి, ఖురాన్ అయితే చాలా క్లియర్గా చెప్పేది ఏంటంటే ముస్లిం అనేటువంటి వ్యక్తి ముస్లిం అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో తాను వ్యక్తిగతంగా నీతిమంతుడుగా ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2,
తన పరిసరాల్లో ఉన్న వారికి కనీసం హాని కలిగించకూడదు. ప్రాఫెట్ ముహమ్మద్ చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఎవరి నోటి ద్వారా, ఎవరి చేతి ద్వారా ఇతరులకు హాని కలగదో అతడే ముస్లిం అని చెప్పారు. ఓకే. అట్‌లీస్ట్ మాటపూర్వకమైన నష్టం కూడా కలిగించకూడదు. ఇంత సెన్సిటివ్‌నెస్ ఏంటంటే ఇస్లాం నేర్పిస్తుంది. కాబట్టి ఒక ముస్లిం ఉగ్రవాదిగా మారటం, అది కూడా ఖురాన్ చదివి ఉగ్రవాదిగా మారటం అనేది అది పూర్తిగా అసాధ్యమైన విషయం. ఇది కేవలం రాజకీయమైన వ్యవహారాలున్నాయి, రాజకీయమైన అంశాలు. తమ దేశాలపై దాడులు జరుగుతున్న కారణంగా ముస్లింలు బయటికి రావడం ఒకటి. తర్వాత ఈ ముస్లిం యువతని కొంతమందిని క్యాప్చర్ చేసి, వాళ్ళు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వీళ్ళని వాడుకోవటం కూడా జరుగుతుంది. ఈ ప్రక్రియలో ఫోకస్ ఏమవుతుందంటే, ముస్లింలు ఉగ్రవాదులు అనేటువంటి విషయం ఫోకస్ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పారు ఖురాన్ అది బోధించట్లేదు అని చెప్పారు. అధ్యాయం 9 111వ వాక్యంలో చంపండి లేక చంపనన్న చంపండి, మీరన్నా చచ్చిపోండి, చంపడం చావడం ముస్లింలకు ధర్మకార్యం అనేటువంటిది ఒక వాక్యం ఉంది. దానిపైన మీరేమంటారు? చూడండి, ప్రతి గ్రంథానికి ఒక నేపథ్యం ఉంటుంది. ప్రతి విషయం కూడా ఆ నేపథ్యంలో చూసినప్పుడే దాని యథార్థత ఏంటో తెలుస్తుంది. నేపథ్యాన్ని తప్పించి ఏ విషయం చెప్పినా కూడా అది అపార్థంగాను, అది చాలా ఘోరంగా, నేరంగా కూడా కనిపిస్తుంది. ఇక్కడ ప్రాఫెట్ ముహమ్మద్ ఆయన ప్రవక్తగా నియుక్తులయ్యారు. అయిన తర్వాత ఒక ప్రవక్తగా చేయవలసిన కార్యం ఒకటి ఖురాన్‌లో చాలా స్పష్టంగా బోధిస్తుంది. ఖురాన్ బోధిస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రవక్తల కర్తవ్యం ఏమిటి అనేది ఒకటి. రెండవది ముస్లింల కర్తవ్యం ఏమిటి? అంటే ప్రవక్తల అనుచరుల కర్తవ్యం ఏమిటి? ఈ 2 డివైడ్ చేయాలండి. హ్మ్. ఓకే. ఇప్పుడు మీరు చెప్పినటువంటి వాక్యంలో ఏముంటుంది? ముస్లిముల యొక్క ధనమాన ప్రాణాలను అల్లాహ్ స్వర్గానికి బదులుగా కొనుక్కున్నాడు. ఓకే. ఓకే. ఇక వారు ఏం చేస్తారంటే, వారు ధర్మ మార్గంలో పోరాడుతారు, చస్తారు, చంపుతారు. ఈ విధంగా చాలా స్పష్టంగా ఆ వాక్యం చెప్తుంది మీరు చెప్పింది. ఓకే. అయితే ఈ వాక్యము ఒక ప్రవక్త మిషన్‌కి సంబంధించిందా? క్వెషన్ నంబర్ 1. క్వెషన్ నంబర్ 2, ఒక ముస్లిం జీవనానికి సంబంధించిందా? ఇది విభజన చేసి చూడవలసిన అవసరం ఉంది. ఓకే. అయితే ఈ విషయం మీకు క్లియర్‌గా అర్థం అవ్వాలంటే 10వ అధ్యాయము 47వ వాక్యంలో ఒక విషయం చాలా స్పష్టంగా దైవం అక్కడ సెలవిస్తున్నాడు. దీన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ప్రతి సమాజానికి చూడండి, ప్రతి సమాజానికి ఒక ప్రవక్త ఉన్నాడు. అంటే గతించిన ఎన్నైతే సమాజాలు గతించాయో, ఆ సమాజాలకి మేము ఒక ప్రవక్తను నియమించాము. ఆ ప్రవక్త కర్తవ్యం చెప్తున్నాడు చూడండి ఇక్కడ. కాబట్టి వారి ప్రవక్త అంటే ఆ జాతి ప్రవక్త వారి వద్దకు వచ్చినప్పుడు వారి వ్యవహారంలో న్యాయబద్ధమైన తీర్పు చేయబడుతుంది. వారికి ఎలాంటి అన్యాయం జరగదు. అంటే ఒక ప్రవక్త నియమించబడినప్పుడు అతనికి జీవితంలో ఒకటి మిషన్, రెండోది ఆపరేషన్ ఉంటది. ఒకటేంటంటే మిషన్, రెండోది ఆపరేషన్. ముందు ఆపరేషన్ తెలుసుకుందాం. ఒక ప్రవక్త నియుక్తుడైనప్పుడు అతడు ఏం చేస్తాడు? ప్రజలకు అవ్యక్తంగా ఉన్న దేవుని గురించి, అవ్యక్తంగా ఉన్న పరలోకం గురించి వాళ్ళకి సందేశం ఇస్తాడు. సందేశం ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఓకే. ఈయన చెప్పింది మాకు అర్థమవుతుంది. ఈ మహిమలు, మహత్యాలు చూసి నిజంగా నేను చెప్పిన దేవుడు ఉన్నాడు అని చెప్పి వాళ్ళు ఒప్పుకుంటారు. ఒప్పుకున్న తర్వాత వాళ్ళు అంగీకరిస్తారు. ఆ విధంగా అంగీకరించిన వాళ్ళు ఫాలోవర్స్ అవుతారు. ఇక రెండో వర్గం ఒకటి ఏర్పడుతుంది. వాళ్ళెవరంటే ముందు నుంచే వాళ్ళు సంఘాన్ని, సమాజాన్ని మతం పేరిట దోపిడీ చేస్తున్నటువంటి వాళ్ళు, రాజకీయాల పేరిట ప్రజాధనాన్ని దోచుకుంటూ ప్రజలను రాచి రంపాన పెడుతున్నటువంటి ఒక దుష్టులైన వర్గం ఒకటి ఉంటది. ఆ వర్గం ఏం చేస్తుందంటే ఈ ప్రవక్త సందేశాన్ని తిరస్కరిస్తుంది. తిరస్కరించినప్పుడు అప్పుడు ఘర్షణ ఏర్పడుతుందనమాట. ఈ ఘర్షణ ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు ఖచ్చితంగా ఆ ప్రవక్తతో ఉన్న వారికి దేవుడు ఆదేశిస్తున్నాడు. మీరు ధర్మ సంస్థాపనార్థం మీరు ఖచ్చితంగా దుష్టులు ఎవరైతే ఉన్నారో, సందేశం విని కూడా తిరస్కరిస్తున్నారో వారిని అంతమొందించాలి. ఒకటి. రెండోది, ఎవరైతే ఆ దుష్టుల బారిన పడి ఇబ్బందులు పాలవుతున్నారో వారిని కాపాడాలి. ఈ 2 పనులు ఒక ప్రవక్తకు బాధ్యతలో ఉంటాయి. ఆ సందర్భంగా ఆ ప్రవక్తతో అనుయాయులుగా ఎవరైతే ఉన్నారో, దరిదాపు ఆయన కాలంలో ఇస్లాం స్వీకరించిన వారు 1,20,000 మంది. అయితే ఆయనతో కలిసి పనిచేసిన వారు కేవలం కొన్ని వందల మంది ఉంటారు. ఒక 1,500 మంది, 2,000 మంది అని చెప్పుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన వర్గం ఏదైతే ఉందో ఆ వర్గానికి సంబంధించిన మాట మాత్రమే అది. అంతేగాని సామాన్య ముస్లింలకు సంబంధించింది కాదు. ఇప్పుడు సామాన్య ముస్లింలకు ఖురాన్ అవసరం లేదంటారా? ఈ ఖురాన్ చదవొద్దంటావా? ఖచ్చితంగా చదవాలి. హ్మ్. ఖచ్చితంగా చదవాలి. ఎందుకంటే 2 భాగాలు ఏవైతే ఉన్నాయో ఖురాన్‌లో,
ఆ ప్రవక్త సంబంధించిన భాగం అయితే ఏదైతే ఉందో అది మాకు సంబంధం లేదు, అది కాలంలో అయిపోయింది, ఇప్పుడు మాకు సంబంధించిన భాగం ఒకటి ఉంది, అది మేము ఆచరించాలి అనే ప్రకారంగా వాళ్ళు రెండు వేరువేరుగా చూసుకొని ముందుకు సాగాలి అంతే. ఇప్పుడు నేనేమనంటే ఒక 1400 సంవత్సరాల క్రితం ఖురాన్ రాయబడింది. అవునండి. ప్రవక్త ద్వారా రాయబడింది అనేటువంటిది మనం అందరం ప్రవక్త మీద అవతరించిందని చెప్పాలి. అవతరించింది. ఓకే. అవతరించింది. ఉమ్. ఈ అవతరించినట్టు అంటే 1400 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితులు భారతదేశంలో గాని, ప్రపంచంలో గాని ఇప్పుడు లేవు. అప్పుడున్నటువంటి మంచితనం గాని, ఇప్పుడున్నటువంటి వ్యక్తులు చూస్తే లేదు. అంటే చదువుకున్న వాళ్ళే దీన్ని మాకు సంబంధించింది, మా కోసం మాత్రమే రాశాడు అనేటువంటి ఉద్దేశ్యంతో వీళ్ళు ఈ పనులు చేస్తున్నారనేటువంటిది నా యొక్క ఆలోచన, లేక నా యొక్క ఆరోపణనే అనుకోండి. ఓకే ఓకే ఓకే. అదే నిజమని మేము అనుకుంటున్నాం. Exactly. అటువంటప్పుడు దీనికి విడమర్చి చెప్పేటువంటి గురువులు గాని, విడమర్చి చెప్పేటువంటి మన మసీదుల్లో గాని ఉన్నటువంటి గురువులు గాని ఏం చెప్తున్నారు దీని గురించి? నిజంగానే మీరు చెప్పినట్లు ఇది వాళ్ళకి కాదు, మీకు కాదు, ఆ యొక్క ప్రవక్త యొక్క 2000 మందికో 3000 మందికో సంబంధించినటువంటి అంశము, దీన్ని మీరు పాటించొద్దు అని చెప్తున్నారా అసలు ఎవరన్నా? చెప్పేటువంటి అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉందండి. ఖురాన్ గ్రంథాన్ని కాస్త దృష్టి పెట్టి మనం చదివినట్టయితే ఈ రెండు విషయాలు చాలా క్లియర్గా అర్థమైపోతాయి. చూడండి, అక్కడ వారు ధర్మం కోసం పోరాడుతారు, అది ఏమనిపిస్తుంది, వాళ్ళు అంగీకరిస్తే ఓకే, అంగీకరించకపోతే చంపేయండి అనే అర్థం మనకు అక్కడ కనిపిస్తుంది. అవును. అదే నిజమైతే అదే ఖురాన్లో కొన్ని వాక్యాలు ఉన్నాయి, కాస్త ఇక్కడ మీరు గమనిస్తే దానికి ఆన్సర్ మీకు లభిస్తుంది. చూడండి, 18వ అధ్యాయము 29వ వాక్యము. అక్కడ ఏమంటున్నాడంటే, సత్యబద్ధమైన ఈ ఖురాన్ ఓకే మీ ప్రభు తరఫు నుండి వచ్చింది కనుక ఇష్టమైన వారు దీనిని స్వీకరించవచ్చు, ఇష్టం లేని వారు దీన్ని తిరస్కరించవచ్చు. చూడండి, ఇప్పుడు ఇష్టం లేని వారు తిరస్కరించవచ్చు అంటున్నాం కదా. ఎవరైతే ముస్లిం కాబట్టి ఎవరైతే కాఫీర్లు అనుకుంటున్నాం ఇంతకుముందు చెప్పినట్లు, అంటే ముస్లిమేతరందరూ కాఫీర్లు, ఎవరైతే ఖురాన్ను తిరస్కరిస్తారో వాళ్ళందరూ కాఫీర్లు, వాళ్ళని చంపేయండి అనేటువంటి ఉద్దేశంతో ఉగ్రవాదం పెంచి పోషించబడుతుంది అనేటువంటిది మన కార్యక్రమం. నిజంగా చెప్పాలంటే అదే జరుగుతున్నటువంటి సమాజంలో స్ప్రెడ్ అవుతున్నటువంటి విషయం. ఇప్పుడు ఆ విషయాన్ని మీరు ఏమని అంటారు మరి? ఇప్పుడు చూడండి, అదే చెప్తున్నాను నేను ఇక్కడ. ఒకవేళ ఎవరైనా ముస్లిముల్లో మేము ఆ వాక్యం ఏదైతే ఉందో వారు చస్తారు, చంపుతారు, లేక కాఫిర్లు వారిని మాటు వేసి చంపండి అనే వాక్యాలు ఏవైతే ఖురాన్లో ఉన్నాయో ఆ వాక్యాలు ఈ కాంటెక్స్ట్ సంబంధించి కూడా, అంటే నేను చెప్పాను కదా ఇందాక మీకు, ప్రవక్త ఆపరేషన్ అండ్ మిషన్ అని చెప్పాను. ఆపరేషన్ పరంగా కేవలం ప్రవక్త వారి అనుయాయులు మాత్రమే ఆ పని చేయాలి అక్కడ. ఆ తర్వాత మిషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఇప్పుడు నేను ఒక ముస్లింగా నేను ప్రవక్త అవలంబించిన ఆపరేషన్ నేను అవలంబించకూడదు. ప్రవక్త మిషన్ కూడా నడిచింది, ఆ మిషన్ నేను ఫాలో అవ్వాలి. ఆ మిషన్లకు సంబంధించి ఈ వాక్యాలు ఇక్కడ ఉన్నాయి. ఏంటి? కేవలం ధర్మాన్ని మీరు ఆచరించండి, రెండవది వారికి తెలియజేయండి. ఇష్టమైన వాళ్ళు అంగీకరిస్తారు, ఇష్టం లేని వాళ్ళు మానేస్తారు, అంతవరకే. ఇప్పుడు దానికన్నా ముందు వాక్యంలో అధ్యాయం 9 5వ వాక్యం వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నమాజును స్వీకరించాలి, మత మార్పిడి, ఆల్మోస్ట్ మత మార్పిడి, నమాజును అంటే ఇతరులు మత మార్పిడి స్వీకరిస్తే, నమాజును చేస్తే, ఇస్లాంను స్వీకరిస్తే వాళ్ళని వదిలేయండి చంపకుండా. ఎట్ ద సేమ్ టైం అదే విధంగా 111వ వాక్యంలో, అదే 9వ అధ్యాయం 111వ వాక్యంలో, అదే అధ్యాయంలో మళ్ళీ వీళ్ళు ఎవరైతే ముస్లింలు గారో వాళ్ళని చంపండి, మీరు చావనన్న చావండి, వాళ్ళని చంపండి అనేటువంటిది ఒకటే అధ్యాయంలో 2 రకాలైనటువంటివి ఉన్నాయి. అంటే ఈ మిషన్కి సంబంధించింది ఇది, మిషన్కి ఆపరేషన్కి సంబంధించింది ఇది అనేటువంటి విషయాలు ఏమైనా ఖురాన్లో ఉన్నాయా? ఈ రెండు విడదీసి చెప్పగలిగేటువంటి అవకాశం ఉంటుందా? ఇది మీకు కాదు అంటే ఆ ఖురాన్ల నుంచి ఆ పదాలను తొలగించవచ్చు కదా. ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్రవక్త లేడు, ఆయన మిషన్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు అక్కడ నుంచి. అంతే. దాన్ని తొలగించేటువంటి అవకాశం ఉంటుంది. చూడండి, దానికి సంబంధించి ఒక విషయం క్లియర్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ప్రాఫెట్ మొహమ్మద్ ఆయన ఒక మానవుడు, ఓకే, దేవత కాదు, మానవుడు, రైట్. ఆయన అనుయాయులు కూడా మానవులు, ఓకే. ఈ అందరూ మానవులైనప్పుడు ఈయన ఒక్కడు ప్రవక్త అని అయ్యాడు. ఆయన ఏ విధంగా అయ్యాడు, దేనికి అయ్యాడు అంటే, ఆయనకు ఉన్నటువంటి ఆపరేషన్ బాధ్యతను బట్టి ఆయన ప్రవక్త అయ్యాడు. ఒకవేళ ఇదే ఆపరేషనే మనం అందరూ చేయాలనుకోండి, వీళ్ళందరూ ఈక్వల్ అయిపోతారు కదా, ఈ ప్రాఫిట్తో సమానం అయిపోతారు. నేను కూడా ప్రవక్త అయిపోతాను ఇప్పుడు. అవును. ఇప్పుడున్న ముస్లింలు అందరూ ప్రవక్తలు అయిపోతారు. ఇప్పుడున్న ముస్లింలు ప్రవక్త అనుయాయులా అని క్వశ్చన్ చేస్తే వచ్చే ఆన్సర్ ఏంటండి? ఖచ్చితంగా వాళ్ళు ప్రవక్తలు కాదు, అనుయాయులు. కాబట్టి ప్రవక్త చేసిన పని వీళ్ళు చేయకూడదు. ఏది ఆపరేషన్ పరంగా ఏది చేశాడో అది వీళ్ళు చేయకూడదు. మరి వీళ్ళు ఏం చేయాలంటే, ప్రవక్త మిషన్ పరంగా చేసిన పని ఒకటి ఉంది, అది మాత్రమే వీళ్ళు చేయాలి. ఈ క్లారిటీ వస్తుందా అనేది మీ క్వశ్చన్. ఖచ్చితంగా వస్తుందండి. ఖురాన్పై దృష్టి పెట్టి చదివితే ఖచ్చితంగా వస్తుంది. ఇది ఒకటి. రెండవది, ఇంకో మాట అన్నారు మీరు, అలాంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగించవచ్చు కదా అంటున్నారు, రైట్. తొలగించవచ్చు కదా అంటే తొలగించడానికి అవకాశం లేదండి. ఎందుకంటే అదొక ఇన్ఫర్మేషన్గా ఉంటుంది. ఓకే, ఏ గ్రంథమైనా మనం చదివితే
గతంలో ఇలా ఇలా జరిగింది అన్నారు. ఓకే. జరిగింది అంటే ఆ జరిగిందనే సమాచారం అది. అది మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు. కానీ ఇప్పుడు మీరు చెయ్యండి, మీరు చేయవలసింది ఇదే అని ఉంటది. ఆ సమాచారం కూడా ఉంటుంది ఇందులో. కాబట్టి రెండిటిని విచక్షణ చేసి ఏదైతే ఒక ముస్లింగా అవలంబించవలసిందో వాటినే అవలంబించాలి. ప్రవక్తగా ఏదైతే చేశారో అవి చేయకూడదు. ఆ 2 కూడా విషయాల్ని అక్కడ స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. వాక్యాలు తొలగించవలసిన అవసరం లేదు. ఇది విషయం అండి. ఓకే. అయితే ఈ ఖురాన్‌లో చదువుకున్న ప్రతి వ్యక్తి ఈ 2 విడదీసేటువంటి అవకాశం ఉంటదా? ఖురాన్ చదివిన ప్రతి వ్యక్తి ఈ 2 విడదీసి చదివేట అవకాశం ఉంటదా? ఈ 2 విడదీసి చెప్పేటువంటి అవకాశం గూడా గురువులకు ఉంటదా? వాళ్ళు చెప్పడం వల్లనే, వీళ్ళు చదవడం వల్లనే ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నాడు. ఈ విధమైనటువంటి ఉగ్రవాదం అనేటువంటిది పెట్టిరేగిపోతుంది గదా! ఈ పెట్టిరేగిపోతున్నటువంటి ఉగ్రవాదాన్ని మనం ప్రస్తుతానికి ఈ యొక్క ముస్లింల నుంచి గానీ, ఈ యొక్క ప్రపంచం నుంచి గానీ, ఈ యొక్క దేశం నుంచి గానీ, ఈ యొక్క రాష్ట్రం నుంచి గానీ ఏరిపారేయాలి. అంటే ప్రస్తుతానికి ఉగ్రవాదాన్ని తయారు చేస్తున్నటువంటి వ్యక్తులని గానీ, ఉగ్రవాదులుగా మారుతున్నటువంటి వ్యక్తులని గానీ, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులకు గానీ ఖురాన్‌లో ఉన్నటువంటి పదాలను జనాలకు చెప్పే విధంగా ఈ యొక్క ముస్లిం పెద్దలుగా చలామణి అవుతున్నటువంటి కొంతమంది వాళ్ళు ఎందుకు ముందలకొచ్చి చెప్పలేకపోతున్నారు మరి? చూడండి, ఇక్కడ మనకు సమాచారం మార్పిడిలో చాలా ఇబ్బంది కలుగుతుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా అని, తర్వాత సోషల్ మీడియా అని, ఇలా రకరకాల మీడియా, తర్వాత ఏ భావజాలం ఉన్న వాళ్ళ మీడియా వాళ్ళకుంది. కమ్యూనిస్ట్ అంటే వాళ్ళ మీడియా వాళ్ళకుంటుంది. అలా ముస్లిం మీడియా ముస్లింకుంటుంది. ఇలాగ రకరకాల మీడియాస్ ఉన్నాయి. దానివల్ల ఏమవుతుంది, ఏదైతే ప్రజల్ని డిస్టర్బ్ చేసి వారి మధ్య అగాధం సృష్టించడానికి అవకాశం ఉన్నట్టు అంశాలు ఏవైతే ఉన్నాయో అది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతుంది. ఓకే. ఏవైతే ప్రజలలో సామరస్యం తీసుకొచ్చేట అవకాశం ఉందో దానికి సంబంధించినటువంటి సమాచారం ఏంటంటే అది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రావటం లేదు. ఒకవేళ సోషల్ మీడియాలో వచ్చిన సోషల్ మీడియా కూడా ఎలా ఉంది, ఏ వర్గానికి ఆ వర్గం వేరైపోయింది. హిందూ సోషల్ మీడియా వేరు, ముస్లిం సోషల్ మీడియా వేరు. అయితే ఈరోజు ఈ ఖురాన్ గ్రంథం ఉగ్రవాదాన్ని బోధించడం లేదు, ఉగ్రవాదం అనేది ఖురాన్‌తో సంబంధం లేదు అనే విషయం పెద్దలు ఎందుకు చెప్పడం లేదు అనేది మీ ప్రశ్న. అవును. దీనికి నా సమాధానం ఏంటంటే, భారతదేశంలో ఉన్న యావత్ మదర్సాలు, పెద్ద పెద్ద మదర్సాలు, అది దేవబంద్ గానీ, లేక నద్వా గానీ, జామియా ఇస్లామియా గానీ, వాళ్ళందరూ చాలా స్పష్టంగా ఫత్వా ఇచ్చిందేంటంటే, ఈరోజు జిహాద్ పేరిట ఏదైతే టెర్రరిజం జరుగుతుందో అది జిహాద్ కాదు, అది టెర్రరిజమే. దాన్ని మేము ఖండిస్తున్నాం అని చాలా స్పష్టంగా వాళ్ళు మాట్లాడారు. కావాలంటే దానికి సంబంధించిన సమాచారం కూడా మనం మన మీడియా ద్వారా అందరికీ మనం అందించవచ్చు. అది క్లియర్‌గా ఉంది. ప్రాబ్లమ్ ఏంటంటే అది ఆ ప్రచారంలో రావటం లేదు. ఈరోజు ధర్మ సంస్థాపనంలో భాగంగా మనము చర్చించుకున్నటువంటి విషయాలు మీరు చాలా అద్భుతంగా, అంటే ఖురాన్‌లో శాంతి, సామరస్యం మాత్రమే బోధిస్తుంది, ఉగ్రవాదాన్ని బోధించట్లేదు. ఈ యొక్క ప్రవక్త యొక్క మిషన్‌కు, ఆపరేషన్‌కు తేడా ఉంటది. ఈ తేడాలు గమనించి ఖురాన్ చదివి ప్రతి వ్యక్తికి, ముస్లిం అనేటోడు ప్రతి వ్యక్తి అంటే ముస్లిం అనేటువంటి వ్యక్తి ఇతరులకు సాయం చేయాలి, ఇతరులతో గొడవ పడొద్దు, వాళ్ళకి సాయమే చేయాలి కానీ వాళ్ళని చంపొద్దు, కొట్టొద్దు, తిట్టొద్దు అనేటువంటి విషయాలను ఖురాన్‌లో ఉన్నాయి. ఆ ఖురాన్‌లో ఉన్నటువంటి విషయాలు నేను మీకు బోధిస్తున్నాను, మీకు చెప్తున్నాను అనేటువంటి విషయాలు మనకు ముస్తాక్ అహ్మద్ గారు చెప్పారు. వారికి ధన్యవాదాలు. ఇదే విధంగా చాలా మటుకు ఖురాన్‌లో ఉన్నటువంటి కొన్ని అపవాదాలు గానీ, ఖురాన్‌లో కొన్ని అపోహలు ఉన్నాయి. ఆ అపోహలను జనాల దృష్టికి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేటువంటిది చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. G7 మీడియా నెట్వర్క్ మీ డిజిటల్ మీడియా భాగస్వామి.